తెలంగాణ సర్కారులో ఆ మాజీ ఐఏఎస్ అధికారి నియామకం వివాదాస్పదమైందా? ప్రధాన ప్రతిపక్షం ఎందుకంత సీరియస్ అయింది? ఆ మాజీ అధికారికి పదవి కట్టబెట్టడం వెనుక తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశమేంటి? రాష్ట్ర ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి కీలక పదవిస్తే సమస్యలు పరిష్కరిస్తారా? కొత్త సమస్యలు సృష్టిస్తారా? జలవనరుల శాఖ సలహాదారుడిగా మాజీ ఐఏఎస్ ఆదిత్యనాథ్ దాస్ను నియమించింది తెలంగాణ సర్కార్. ఈ నియామకంపై వివాదం రాజుకుంది. ఆదిత్యనాథ్ దాస్ మొన్నటి వరకు ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సీఎస్గా పనిచేశారు. ఏపీ జలవనరుల సంరక్షణ కోసం పక్క రాష్ట్రాల వాదనతో విభేదించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాలు రాకుండా ఆదిత్యనాథ్ అడ్డుపడ్డారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆదిత్యనాథ్ దాస్ జల యజ్ఞం పేరుతో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం చేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సలహాదారు పదవి నుంచి తొలగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు నీటి కేటాయింపు విషయంలో అడుగడుగున అన్యాయం జరిగిందని, అందుకు ఆదిత్యనాథ్ దాసే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జలవనరుల శాఖ సలహాదారుడిగా ఆదిత్యనాథ్ను నియమించడంపై ప్రభుత్వం ఉద్దేశం ఇంకా వెల్లడి కాలేదు. ఏపీ తరఫున వాదించిన వ్యక్తి తెలంగాణకు న్యాయం చేస్తారా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏంటని నిలదీస్తున్నారు. పోతిరెడ్డిపాడు, దుమ్ముగూడెం, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ నీటిని తరలించడంలోనూ ఆదిత్యనాథ్ దాస్దే కీలక పాత్ర. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడతారా అని అంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులు, జల వనరుల మీద అపారమైన అనుభవం, అవగాహన ఉన్నవారు, సాగునీటి రంగ నిపుణులు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. వారందరినీ పక్కన పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎందుకు తెచ్చుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఆదిత్యనాథ్ దాస్ను ఇరిగేషన్ సలహాదారుగా నియమించడం వెనుక పెద్ద కారణాలే ఉన్నాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదరకుండా తెలంగాణ అధికారులతో సమన్వయంతో పనిచేసినట్లు ఇరిగేషన్ శాఖలో చర్చ నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఇన్ఛార్జిగా దాస్ పనిచేశారని, గతంలో తెలంగాణ సీఎస్గా పనిచేసిన ఎస్కే జోషి ఏపీ ప్రాజెక్టులకు ఇన్ఛార్జిగా పనిచేశారని చెబుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఎస్కే జోషి తెలంగాణకు, ఆదిత్యనాథ్ దాస్ ఏపీకి కేటాయించబడ్డారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రాజెక్టులకు ఇతర రాష్ట్రాలతో ఇబ్బందులు లేకుండా సామరస్యంగా పరిష్కరించే సత్తా, అనుభవం ఆయనకున్నాయని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల రిపేర్లు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, వాటి అనుమతులు కీలకమని, వీటన్నింటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగేలా ఆదిత్యనాథ్ దాస్ వ్యవహరిస్తారని చెబుతున్నారు. మరి ప్రభుత్వం చెప్పినట్టు రాష్ట్రానికి మంచి జరుగుతుందా? ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నట్టు కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తాయో చూడాలి.